కొద్దిమంది భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. ఏ రోజు కూడా పోరాటం సంగతి దేవుడెరుగు. పెదవి విప్పి మాట్లాడిన మాట ఒక్కటి చూపెట్టినా నేను సీట్ అడగను ఈ కూటమిని. ఏ ఒక్కడైనా సరే, ఈ 10 రోజుల్లో జాయిన్ అయిన ఏ ఒక్కడైనా 3 నెలల ముందు జగన్మోహన్ రెడ్డిని రకంగా ప్రశ్నించారు అని చెప్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా విరమించుకుంటాను. అంతమందికి సీట్లు ఇచ్చిన ఈ కూటమి, భారతీయ జనతా పార్టీ కావచ్చు, జనసేన నేను ఒక ఎంపీ అభ్యర్థిని కూడా ఇచ్చారు, వారైనా కావచ్చు, తెలుగుదేశమైనా కావచ్చు. నాకు అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి మీద నేను చేసిన పోరాటమే నాకు శాపమా? ఎటువంటి ఆపేక్ష లేకుండా అందరందరూ పార్టీలు పెట్టుకుంటున్నారు. నాకు రాజకీయంగా స్వార్థం ఉంటే ఏమో నేను కూడా పెట్టుండేవాడినేమో. లేదు కదా. నేను కోరుకున్నది మనస వాచ కర్మన ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే శ్రామికుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అని నేను కోరుకున్నాను. నిన్న చూసాం, ఆ ముషిలోడు ఆ చంద్రబాబు అంటాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన 3 మీటింగ్లు, ఎవడ కుర్రోడు ఎవడ ముసలోడు, రోజుకి 3 మీటింగులు మండు టెండలు చేసిన వాడు ముసలోడా? ఏసీ బస్సు వేసుకుని ఆ బస్సు పై నుంచి మాట్లాడేటప్పుడు కూడా అటు ఇటు కూలర్లు వేసుకుని మాట్లాడేవాడు, ఏదో ఒక మీటింగ్ చేసేవాడు. యువకుడా, మీరే నిర్ణయించండి. ఎవరు కుర్రవాళ్ళు, ఎవరు యువకులు, ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగిన వాడు ఎవడో మీరే ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు కూటమి కలవాలి, కూటమి గెలవాలి అని ఆయన కూడా అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. మరి నేను ఒంట్లో బాగోపోతే హైదరాబాద్కి వచ్చి ఇమీడియట్గా మళ్ళీ ప్రజాక్షేత్రంలో ఉండాలి. మరి అక్కడ ఇచ్చిన కమిట్మెంట్ల కోసం ఆయన కూడా ఆరోగ్యం సైతం లెక్క చేయకుండా, మరి అనారోగ్యం జ్వరం వచ్చింది అయినా సరే ఆయన వెళ్ళి పోరాడుతున్నారు. తప్పకుండా నాకు, ఎందుకంటే నా లక్ష్యం ఒకటే, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి. ఆ లక్ష్యంతోనే నేను ఇన్నాళ్ళు నా ప్రాణాలకు తెగించి ఉన్నా. ఈ ఎలక్షన్ కూడా జగన్మోహన్ రెడ్డి కావాలా, జగన్మోహన్ రెడ్డి వద్దా అనే ఎలక్షనే. పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి వద్దు, ఇతన్ని వదిలించాలి అనే ఉద్దేశంతోనే ఆయన ప్రజాభిమానం ఎంతగా ఉన్నా కూడా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారితో చేయి కలిపి భారతీయ జనతా పార్టీ కూడా కలవాలని మరి ఆయన కూడా పోరాడారు. ఆయన తెరపై పోరాడారు. అంటే తెరపై అంటే అందరికీ తెలిసేలాగా. తెలియకుండా నేను ఎన్ని రోజులు ఢిల్లీలో గడిపానో నాకు తెలుసు. కానీ కడుపు తెచ్చుకుంటే కాళ్ళ మీద పడుతుంది. నేను ఇప్పుడు ఏమి మాట్లాడినా అపార్థం చేసుకునే పరిస్థితి కాబట్టి అర్థమైన వాళ్ళకి అర్థమైనంత, నేను అంతకంటే ఎక్కువ మాట్లాడను. ఖచ్చితంగా కూటమి గెలవాలి, జగన్మోహన్ రెడ్డి పోవాలి, చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అనే ఉద్దేశంతోనే నేను జగన్మోహన్ రెడ్డి మీద ఈ రోజుకి కూడా సుప్రీంకోర్టులో నేను పోరాడుతున్నా. ప్రజల మీద నాకున్న విశ్వాసంతో, అంటే ప్రజలకి హాని జరుగుతుంది, నా వంతు పాత్ర నేను పోషించాలి అనే ఉద్దేశంతోనే నేను ఏ పార్టీ సభ్యుడు కాకపోయినా ఇప్పుడు ఉన్నది జగన్ని వదిలించాలి అని కలిసిన కూటమి. వీళ్ళు నెగ్గాలని కాదు, జగన్ను వదిలించాలి, రాష్ట్రానికి మంచి జరగాలి అని కలిసిన కూటమి. జగన్ను వదిలించడానికి
ఎవరు ఎంత కృషి చేశారో, పార్టీలుండి 50 లక్షల మంది సభ్యులుండి కృషి చేయటం ఎస్ గ్రేటే. కానీ ఒంటరిగా నేను నా నాన్నమ్మ గారు చనిపోయినా కూడా నా ఊరికి నేను వెళ్ళలేని దుస్థితిలో, నా కాన్స్టిట్యున్సీలో ప్రధానమంత్రి వచ్చిన భారతదేశంలో ఇప్పుడు దాకా ఎప్పుడూ ఇటువంటి ప్రోటోకాల్ వైలేషన్ జరగలేదు. నా పేరు రాసిన తర్వాత కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ మరి ప్రధానమంత్రి ఆఫీస్కే ఫోన్ చేసి నా పేరు తీయించేసిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి. అయినా నేను అర్థం చేసుకున్నప్పటికీ కూడా ఎదురీది నేను నా పోరాటం కొనసాగించాను. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఈ జగన్మోహన్ రెడ్డి అనే దరిద్రం ఈ రాష్ట్రానికి ఉండకూడదు అని నేను ప్రొసీడ్ అయ్యాను. సో పోరాడేవాడు ఎవడు ఈ కూటమిలో ఉండకూడదు అని ఎవరైనా అనుకుంటారని కూడా నేను అనుకోవట్లే. ఇట్స్ అన్ అబరేషన్, ఇట్స్ ఎ మిస్టేక్ బై మిస్కమ్యూనికేషన్ బై సమ్ వెస్టెడ్ ఇంట్రెస్టెడ్ పీపుల్. కాబట్టి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు నాకు న్యాయం తప్పకుండా చేస్తారు అనే పరిపూర్ణ విశ్వాసం నాకుంది. ఎంతోమంది ఇంకా నాకు మెసేజెస్ తుప్పర్లుగా వస్తూనే ఉన్నాయి. నా మెయిల్ బాక్స్ నిండిపోతుంది. అందరికీ నేను ఒకటే, రాష్ట్ర ప్రజలు ఎలా అయితే మరి ఈ కూటమిని విశ్వసించి ఈ నియంతని పంపాలనుకుంటున్నారు, అందరూ భయపడే రోజుల్లోనే నియంత నువ్వెంత అన్న నన్ను వదిలేస్తారని నేనైతే అనుకోవట్లేదు. తప్పకుండా 1-2 రోజుల్లో న్యాయం జరుగుతుంది అనే. ఎందుకు నేను చెప్తున్నాను ఇది ప్రతిరోజు? అందుకని నిన్న చెప్పా, మధ్యలో 2 రోజులు మాట్లాడలేదు, వేరే విషయం. ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది రకరకాల ఆప్షన్స్ చెప్తున్నారు. వద్దండి, అటువంటి ఆప్షన్స్ ఏమీ వద్దు, నాకు న్యాయం జరుగుతుంది అని నేను వాళ్ళందరికీ చెప్తున్నా. అదే విషయం మీడియా ముఖంగా కూడా నేను చెప్తున్నా.